హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో రాఖీ చేయబోతున్నామండి. క్లే యూజ్ చేసి రాఖీ చేయబోతున్నాం. బట్ యూనిక్ డిజైన్ ట్రై చేయడానికి నేను షార్ప్నర్తో డిజైన్ చేయబోతున్నాను. అంటే అదొక మౌల్డ్ లాగా యూజ్ చేయబోతున్నాను. సో ఇలా ఓవల్ షేప్ తీసుకుని సెంటర్లో షార్ప్నర్ షేప్ వచ్చేలాగా డిజైన్ చేసుకున్నాను. అండ్ అవుటర్ లేయర్ ప్లెయిన్గా ఉండకుండా ఇలా సర్కిల్స్ లాగా అన్ఈవెన్ సర్కిల్స్ వేసుకున్నాను. సో దాట్ ఒక డిఫరెంట్ డిజైన్ క్రియేట్ అవ్వాలని. నార్మల్గా మనం రాఖీ అంటే ఓం షేప్ ఆర్ గణేశుడు ఆర్ ఎనీ అదర్ దేవుళ్ళది పెట్టుకుంటారు. సో యూనిక్గా ట్రెండీగా ఉండాలంటే ఇలా చేసుకోవచ్చు. అండ్ బోత్ సైడ్స్ ఇలా హోల్స్ పెట్టుకోవాలి. అండ్ ఇది ఒక 2 hours డ్రై అయిన తర్వాత కలర్ వేసుకోవాలి. ఎక్కువసేపు డ్రై అవ్వకుండా మనం కలర్ వేస్తే డార్క్ కలర్ లైట్ కలర్గా అవుతుంది అండ్ ఎక్కువ కలర్ అబ్జర్వ్ చేస్తుంది. కంప్లీట్గా డ్రై అయిపోతే ఒక సింగిల్ కోట్లోనే మనకి కలర్ బ్రైట్గా వస్తుంది. సో ఎక్కడైతే ఇప్పుడు మనం సర్కిల్స్లా తీసుకున్నాం కదండి, దానికి మనం గ్రీన్ కలర్తో ఒక లేయర్ లాగా వేసుకుంటున్నాం, ఒక అవుటర్ లేయర్ లాగా. కంప్లీట్గా ఫిల్ చేయకుండా ఓన్లీ ఆ సర్కిల్ షేప్ అవుట్ సైడ్లో మాత్రమే గ్రీన్ కలర్ వేసుకుంటున్నాం. అంటే సింగిల్ కలర్గా ఉంటే యూనిక్గా ఉండదు కాబట్టి. అండ్ దీనికి సెంటర్లో మనకి షార్ప్నర్ షేప్ కనిపించాలి, కనిపించకుండా ఉండాలి. సో దాన్ని కంప్లీట్ కలర్ చేయకుండా జస్ట్ ఇలా బ్రష్తో మనం గోల్డ్ కలర్ని కంప్లీట్ పెయింట్ చేయకుండా జస్ట్ లైట్గా టచ్ చేయాలి, కొంచెం షిమ్మరీ లుక్ వచ్చేలాగా. సో ఈ గోల్డెన్ కలర్ టచ్ ఇచ్చిన తర్వాత మనకి ఇది బౌ షేప్ కూడా కనిపిస్తుంది సెంటర్లో షార్ప్నర్ ప్లేస్లో. సో ఇలా సైడ్స్కి ఆల్రెడీ అది బిగ్ సైజ్లో ఉంది కాబట్టి నేను ఎక్కువ బీడ్స్ యూజ్ చేయకుండా ఒకటే బిగ్ సైజ్ పర్ల్ బీడ్ యూజ్ చేశాను.